ప్రస్తుతం మన సమాజంలో ప్రజలందరూ ఎదుర్కొంటున్న సమస్య ఊబకాయం. మన రాష్ట్రంలోనే చాలా పెద్ద సమస్యలు ఏర్పడింది. చాలా ప్రమాదకరమైన వ్యాధులకు ఊబకాయమే కారణమవుతుందని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ ఎస్వివి రామకృష్ణ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వి సాయి కిరణ్ పాల్గొన్నారు. మెడిసిన్స్, డైట్, ఎక్సర్సైజ్ మీరు ఎక్కడికి పోయినా ప్రపంచంలో ఇవేనండి నడిచేది. సో దీని ద్వారానే డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అటువంటిది మేము ఒక 15 ఏళ్ళ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజీ ఒక బేరియాట్రిక్ ఎక్స్పీరియన్స్ తో చెప్తే ఎలా ఉంటుంది అనే దాంతో స్టార్ట్ అయిన ప్రోగ్రామ్స్ ఇవన్నీ. సో దీంట్లో మీరు అన్నట్టు మందులు అనేది మౌంజారో ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయండి. కానీ అందరూ ఇప్పుడు చేస్తున్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా 2 ఏళ్ళు 1 ఇయర్ వాడే బదులు స్ట్రక్చర్డ్ గా వాడితే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన పర్సనల్ గా అడిగితే దుష్ప్రభావాల కంటే కూడా స్ట్రక్చర్డ్ ఎందుకు అంటున్నానంటే అండి, కొంతమంది నేను చూస్తున్నానండి, ఒక 2 ఇయర్స్ వాడిన వాళ్ళు వస్తుండ్రు. వాళ్ళకి ఏమవుతుందంటే పేగు సరిగ్గా కదలట్లేదు అండ్ మజిల్ లాస్, సరైన ప్రోటీన్స్ తీసుకోకపోతే మీరు ఏమవుతుంది, అది ఆకలి తగ్గించేసి మీరు తినడం తగ్గుతుంది. తినడం తగ్గితే సరైన పోషకాహారాలు మీకు వెళ్తున్నాయా లేదా జడ్జ్ చేయలేరు. చేయనప్పుడు ఏమవుతుంది, కొద్ది మజిల్ లాస్ జరగడము, స్ట్రెంగ్త్ తగ్గడము, గ్రిప్ యాక్టివిటీ తగ్గడం జరుగుతుంటుంది. ప్రస్తుతానికి లాంగ్ టర్మ్ డేటా అయితే మనం ఇంకా చూడాలండి. అది ఈ మధ్య వచ్చింది కాబట్టి లాంగ్ టర్మ్. యాక్చువల్లీ మహిళలకి ఊబకాయం అనే కాన్సెప్ట్ లేదండి. అదే అంటున్నా, మీరు అడిగే క్వశ్చన్కి నేను ఏం ఆన్సర్ చెప్తున్నానంటే, మనకి సిజేరియన్ తర్వాత ఊబకాయం కాదు, యూజువల్లీ ఆ వెయిట్ ఉండేది తగ్గుతుంది. కానీ మన యూజువల్గా మహిళల్లో ఊబకాయం ఎక్కడ వస్తుంది ఆ టైంలో అంటే, వాళ్ళ యాక్టివిటీ తగ్గడం వలన కొద్ది 2 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ చేయించుకుంటే ఏ సమస్యలు ఉండవు. ఇన్ఫ్యాక్ట్ అది రివర్స్ అండి మీరు అడిగిన దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్జరీ చేయకుండా మీరు ప్రెగ్నెన్సీ పొరపాటున అయ్యారు అనుకోండి, ఒక 160 కిలోల అమ్మాయి మీరు ప్రెగ్నెన్సీకి తీసుకెళ్ళినప్పుడు ఆమెకు వచ్చే సమస్యలు చాలా ఎక్కువ. అదే ఆ 160 కిలోల అమ్మాయి 100 కిలోలకు వచ్చినప్పుడు మీరు వెళ్తే ప్రాబ్లమ్స్ అన్ని చాలా తగ్గుతాయి. దీంట్లో 2 రకాల సర్జరీస్ ఉంటాయండి. ఒకటి మీకు ఇందాక నేను చెప్పినట్టుగా రెస్ట్రిక్టివ్ విధానం, స్టమక్ ని ఇచ్చేయడం. ఇంకొకటి బైపాస్ చేస్తే ఏంటంటే మనకి ఆహారం అనేది ఇండైజెషన్ ఉండి తర్వాత తగ్గడం. ఎవరికైతే ఇండైజెషన్ ఉంటుందో కొద్దిగా సప్లిమెంట్స్ తీసుకోవాలి, విజిలెంట్ గా ఉండాలి. నేను చెప్పిన రెస్ట్రిక్టివ్ విధానంలో అప్పుడప్పుడు మనం చెకప్స్ కోసం చూస్తూ ఉంటే సరిపోతుంది. ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ రోజు చేయడం జరిగితే వెయిట్ తో బీపీలు తగ్గడము, తర్వాత మోకాలు నొప్పులు, దాని ద్వారా వచ్చే ఇందాక మీకు చెప్పినట్టుగా ఫెర్టిలిటీ, ఎస్పెషల్లీ ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ సమస్యలు చాలా తారా స్థాయిలో ఉన్నాయి. సో అవన్నీ మనం వెయిట్ తగ్గగానే నార్మలైజ్ అయ్యి, హార్మోన్స్ నార్మలైజ్ అయ్యి ఫెర్టిలిటీ సమస్యలు కూడా తగ్గిపోతున్నాయి. సో ఇటువంటి అవకాశాన్ని కొరకు ఈ సర్జరీలు మనము అవగాహన పెంచితే అట్లీస్ట్ ఎవరికైతే అవసరమో వాళ్ళలోనే చేయాలి. ఇది చెప్పినంత మాత్రాన అందరూ లావుగా ఉండే వాళ్ళు, అందరికీ వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి సర్జరీ ఒక్కటే మార్గం కాదండి. మనకి స్టిల్ డైట్ ద్వారా చేయొచ్చు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ద్వారా చేయొచ్చు. ఈ మధ్య అందరికీ తెలిసినట్టుగా మౌంజారో డ్రగ్ అనేది చాలా ప్రాముఖ్యం ఉంది. అందరూ ఏంటంటే విపరీతంగా అది వాడుతున్నారు. వాడడం తప్పు కాదండి, అట్ ద సేమ్ టైం స్ట్రక్చర్డ్ గైడెన్స్లో వాడాలి ఈ మందులు కూడా. నేను ఇందాక చెప్పినట్టుగా BMI 28 నుంచి 32 లోపల ఉండి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళలో ఈ మందులు ఖచ్చితంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. సో అందువలన ఇప్పుడు కన్క్లూజన్ ఏంటంటే, సార్ నమస్కారం అండి, నా పేరు రామకృష్ణ, నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ మార్కెటింగ్ మేనేజర్గా ఏపీలో పనిచేస్తున్న మార్కెటింగ్ హెడ్క్వార్టర్లో ఈ రోజున ప్రెస్ మీట్కి ఇచ్చేసిన పత్రికా విలేకరులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మిమ్మల్ని ఇక్కడికి సాధారణంగా ఆహ్వానించడానికి గల ప్రధానమైన కారణం డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్. ఆయన ఇవాళ బేరియాట్రిక్ సర్జరీ అనే ప్రక్రియ ఊబకాయ వ్యాధి అంటే ఐ థింక్ ఒబెసిటీ పేషెంట్స్లో అది బేరియాట్రిక్ సర్జరీ యొక్క ప్రాముఖ్యత కోసం మనం వారి మాటల్లో తెలుసుకుందాం. చాలా సంతోషకరమైన విషయం. ఇంకొకటి ఇవాళ నా పేరు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్,
స్పెషలైజ్డ్ ఇన్ బేరియాట్రిక్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీ. నేను యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ హైదరాబాద్లో పనిచేస్తుంటానండి. ఇవాళ ఒక పెద్ద సమస్య అంటే కోవిడ్ కంటే పెద్దదండి. ఊబకాయం అని అంటారు, ఇంగ్లీష్లో ఒబిసిటీ అని అంటారు. దీనికి ఒక బౌండరీస్ కానీ గ్లోబల్ ప్రాబ్లం ఎంత పెద్ద బర్డెన్ అంటే ఇది ప్రతి 8 మందిలో ఒక మనిషికి ఓవర్ వెయిట్ కానీ ఒబిసిటీ కానీ రావడం జరుగుతుంది. ఇండియాలో అయితే ఆ సమస్య ప్రతి 3లో ఒకరికి వస్తుంది. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ ఒబిసిటీ. అందరికీ తెలుసు మన ఆంధ్ర వాళ్ళందరం ఫుడ్ ప్రియులము. సో దీని గురించి అవగాహన అట్లీస్ట్ రావాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేయడం జరుగుతుందండి. ఎందుకు అవగాహన రావాలి అంటే మీ అందరికీ తెలుసండి, ఊబకాయం అది కారణంగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది షుగర్ రావడం, డయాబెటీస్ రావడం, హైపర్ జాయింట్ పెయిన్స్ రావడం, నిద్రలో గురక ఎక్కువ అవ్వడం అండ్ ఈ మధ్య ఇన్ఫెర్టిలిటీ సమస్యలు చాలా పెరుగుతున్నాయి. సో దీని అన్నిటికీ ఈ బేరియాట్రిక్ సర్జరీ కానీ వెయిట్ లాస్ సర్జరీ అనేది ఎక్కడ నిలబడుతుంది అని చెప్పడానికి ఈ ప్రయత్నం. అందరికీ సర్జరీ అంటే భయం, నాకు కూడా భయం. కానీ పేషెంట్లకి ఎవరికి అవసరం అనేది ఒక సైన్స్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఒక సర్జరీని మనం ముందుకు తేవడం. దీనికి చాలా మంచి ప్రశ్న అండి. అందరూ బెలూన్ ఎందుకు కొన్నిసార్లు ప్రిఫర్ చేస్తారు అంటే అది కొద్దిగా రివర్సిబుల్ స్టెప్. అంటే ఒక్కసారి మనం బెలూన్ వేసాక మళ్ళీ తీసే అవకాశం ఉంటుంది. మేము బేరియాట్రిక్లో ఏం చేయడం జరుగుతుంది, స్టమక్ని ఒక 50 to 70% తీయడం వలన రెస్ట్రిక్టివ్ పాత్వే అంటే తినేది కొద్దిగా తగ్గుతుంది. కానీ అందరూ ఏమనుకుంటుంటారంటే ముందు 4 ఇడ్లీలు తినేవాడు ఇప్పుడు ఒకే ఇడ్లీ తింటాడు, అందుకు తగ్గుతుంది. కానీ దీనికి మించిన మెకానిజం ఒకటి ఉంటుందండి. రెలిన్ అనే హార్మోన్ యాక్టింగ్ జరుగుతుంది. ఆ రెలిన్ హార్మోన్ వల్ల ఏమవుతుందంటే మనం తినేది ఎర్లీ సెటైటీ అంటారు, తొందరగా కడుపు నిండినట్టు రావడం. ఇంకోటి మేజర్ థింగ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. అంటే మనిషికి ఎక్కువ స్వీట్లు తినాలని, ఆహారం తినాలని క్రేవింగ్స్ ఉంటాయి. ఈ సర్జరీ వలన ఆ క్రేవింగ్స్ తగ్గుతాయండి. కానీ బెలూన్లో ఈ ప్రాబ్లం ఎప్పటికీ అడ్రస్ అవ్వదండి. అండ్ మెజారిటీ మీరు బెలూన్ చూస్తే యూజువల్లీ ఒక 3 months నుంచి 6 months వరకు వేస్తారు, మళ్ళీ పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ద రికరెన్స్ రేటు బెలూన్ది ఎక్కువ ఉంటుందండి సర్జరీ. అంటే రెండింటిని మీరు ఆలోచిస్తే, మీరు నన్ను ఒక సర్జరీ మా బంధువులకో రిలేటివ్కో చేయమని అడిగారు అనుకోండి,